ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడే నేను ఒక మోటోతో స్టార్ట్ చేశాను. అది ఏంటి అంటే ప్రతి వారం నేను అట్‌లీస్ట్ 2 డీఐవైలన్నా పోస్ట్ చేయాలి అని అనుకున్నా. కానీ ఈ సమ్మర్ రావడం వల్ల అందులో ఊర్లలో ఇప్పుడు పోల్లు బిగించడము, వైర్లు లాగడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, పవర్ కట్ అన్నమాట. పొద్దున పోతే సాయంత్రం వస్తూ ఉంది. ఆ ఎండలకి, ఆ వేడికి తట్టుకోలేక కూర్చొని డీఐవైస్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. కానీ ఎలాగోలా అట్‌లీస్ట్ ఒక్క డీఐవై అన్నా పోస్ట్ చేద్దాము అన్న దీంట్లో ఎవ్రీ వీక్ ఈ మధ్య ఒక్కొక్కటి పెడుతూ వచ్చాను. ఈ మార్చ్ నుంచి. కానీ సబ్స్క్రైబర్స్ ఏమో నాకు తెలుసు మీరు అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు కావాల్సిన కంటెంట్ నేను ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా 2 డీఐవైలన్నా పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! మీ పిల్లలకి కూడా కూర్చొని డీఐవైస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటివే పోస్ట్ చేస్తాను. ఇదొచ్చి మా ఇంటి వెనకాల ఉన్న మందారపు చెట్లోటివి పూలు కోసుకొనొచ్చి ఇలాగ మాలలాగా అల్లుతున్నాను. ఈ 2 కలర్స్ కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి ఈసారి. రెడ్ కలర్ అండ్ గంధం కలర్. ఇది నార్మల్‌గా పూలు అల్లేలాగానే కాదంటే కాడలు కొంచెం పొడుగ్గా పెట్టుకోవాలి. అండ్ అలానే పూలు ఒకే డైరెక్షన్‌లో అల్లుకుంటూ వస్తాము. ఆపోజిట్ డైరెక్షన్స్‌లో పెట్టకుండా. లాస్ట్‌లో మాలంతా అల్లేసాక కాడలు కట్ చేసుకుంటాము. దీన్ని మనం డెకరేషన్‌లో గానీ, దాలముంద్రం మీద కట్టుకోవడానికి కానీ, లేదంటే పూలమాలలాగా కానీ యూజ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ట్రై చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.